క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో యూజీసీ న్యాక్ గుర్తింపులో భాగంగా న్యాక్ నుండి విద్యారంగ నిష్ఠాతులతో కూడిన ప్రొఫెసర్లతో 2 రోజుల పాటు గురువారం, శుక్రవారం కళాశాల మదింపు ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ న్యాక్ కమిటీ ముందు ప్రధాన ప్రమాణాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు వివిధ డిపార్ట్మెంట్లను దగ్గరుండి పరిశీలించి లోటుపాట్లను మదింపు చేశారు. కళాశాల స్థాయిలో పనిచేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్, ప్లేస్మెంట్ సెల్, అలుమ్ని సెల్, యాంటీ ర్యాగింగ్ సెల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సెల్, గ్రీవెన్స్ కమిటీ, మైనారిటీ సెల్ మరియు ఉమెన్స్ కమిటీ వంటి వివిధ కమిటీలు కాలేజీలోని ప్రయోగశాలలు, వాటి మౌలిక సదుపాయాలు, వాటి గుణాత్మక పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ కమిటీ పూర్వ విద్యార్థులతో, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్తో, విద్యార్థుల తల్లిదండ్రులతో, వివిధ కంపెనీల హెచ్ఆర్ మేనేజర్లతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి నుండి సలహాలు మరియు సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, సంస్థ స్థాపన నుండి నాణ్యమైన విద్యను అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, జిల్లాలో ఒకప్పుడు 8 కాలేజీలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 3 మాత్రమే మిగిలాయని, నాణ్యమైన విద్య అందించడం వల్లనే తాము నిలదొక్కున్నామని తెలిపారు. పూర్తి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సంస్థకు అటానమస్ హోదా తెచ్చే దిశగా కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే న్యాక్ గుర్తింపును పొందేందుకు కృషి చేస్తున్నామని, దీనివలన ఈ ప్రాంతంలో తాము అందించే నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యకు పూర్తిస్థాయి గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కళాశాలల వైస్ ప్రెసిడెంట్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే పాండే, వైస్ ప్రిన్సిపల్ నరేందర్ మరియు వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సహాయక సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.